చల్లని సేమియా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామా? 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పిండిలో పావు కప్ దాకా పాలను వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీలో అర లీటర్ దాకా పాలను వేసుకొని పాలన్నీ కూడా మరిగించుకోండి. తర్వాత దీంట్లో కార్న్‌ఫ్లోర్ పిండిని వేసుకొని కన్సిస్టెన్సీ చిక్కపడే వరకు బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో పంచదార కానీ, బెల్లం కానీ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకొని వేరొక బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, పావు కప్ దాకా సేమియాని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సేమియాని మెత్తగా ఉడికించేసుకోండి. తర్వాత జల్లెడ బుట్టలోకి వేసుకొని సేమియా అంతా వడగట్టేసేసుకొని చల్లటి వాటర్ వేసుకోండి. సేమియా పొడి పొడిలాడుతూ వస్తుంది. మిక్సీ జార్లో కార్న్‌ఫ్లోర్ పిండిని మిక్సీ పట్టేసేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక సేమియాని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. బ్యాటర్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి కానీ లేదా గ్లాసుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 5-6 గంటల పాటు పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి.